హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం న్యాచురల్గా ఒక హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఆయిల్ వాడితే కనుక జుట్టు రాలడం తగ్గి బాగా ఒత్తుగా పెరుగుతుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ముందుగా నేను 100 గ్రాముల కొబ్బరి నూనెకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ఆయిల్ని కొన్ని రోజులు వాడాక బాగుంది అనిపిస్తే అప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ గుంటగరలాకు. ఈ ఆకుని ఇంగ్లీష్లో భృంగరాజ్ అంటారు. ఫేమస్ భృంగరాజ్ హెయిర్ ఆయిల్ తెలుసు కదా, ఆ హెయిర్ ఆయిల్ అనేది ఈ ఆకులతోనే ప్రిపేర్ చేస్తారు. ఈ ఆకు అనేది హెయిర్ రూట్స్ని స్ట్రెంగ్తెన్ చేసి బాగా ఒత్తుగా పెరిగేలాగా చేస్తుంది. నెక్స్ట్ మనం మందార పూలను తీసుకోవాలి. ఈ మందార పూలు అనేది జుట్టుకి డాండ్రఫ్ రాకుండా చేస్తుంది. హెయిర్ కూడా బాగా నల్లగా పెరుగుతుంది. నెక్స్ట్ మనం కరివేపాకుని తీసుకోవాలి. ఈ కరివేపాకు అనేది జుట్టు రాలిపోకుండా చేస్తుంది. నెక్స్ట్ మనం మల్లెపూలను తీసుకోవాలి. ఈ మల్లెపూలు అనేవి ఆయిల్ అనేది మంచి స్మెల్ రావడానికి ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కొబ్బరిని తీసుకొని అందులో ముందుగా తీసుకున్న మల్లెపూలని కరివేపాకుని వేసుకోవాలి. 3 మందార పూలను తీసుకొని వెనకున్న కాళ్ళన్నీ తీసేసి వేసుకోవాలి. గుంటగరలాకును కూడా వేసుకొని స్పూన్తో ఒకసారి కలుపుకొని నూనెని కాగనివ్వాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 నిమిషాల పాటు ఆయిల్ని బాగా కాగనివ్వాలి. చూడండి, పూలు ఆకులు అన్నీ కూడా అలా ఎర్రగా బాగా కాగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఆయిల్ చల్లారాక వడపోసుకొని ఒక గాజు సీసాలో గనక స్టోర్ చేసుకుంటే 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. బాగా హెయిర్ రూట్స్కి పట్టేలాగా మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. మనం అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ వాడాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. 2 నెలలు వాడితే కనుక ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. ఆయిల్ని వాడి నచ్చితే కనుక కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.